ఎర్ర జర్నలిస్టులకు ముఖ్యంగా తెలంగాణలో ఉంటూ మావోయిస్టులకు సపోర్ట్ చేసే వారికి జగన్ పైన ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పైన వల్లమాలిన ప్రేమ. మావోయిస్టులను చర్చల పేరుతో పిలిచి వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకొని వందల మంది మావోయిస్టులను చంపించింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. అప్పటి డీజీపీ స్వర్ణజిత్ సేన్ అయితే ఒక ప్రెస్ మీట్ లో కూంబింగ్ అంటే ఏముంది, అందులో జేబులో ఇంచి దువ్వెన తీసుకొని తలదువ్వుకుంటూ ఎగతాళిగా మాట్లాడారు. మావోయిస్ట్ పార్టీని రాజశేఖర రెడ్డి ఇంత అంచవేసినా కూడా ఆయన మీద ఎర్ర జర్నలిస్టులకు ప్రేమ తగ్గకపోగా మరింత పెరిగింది. దీనికి మొదటి కారణం హైదరాబాద్ లో జర్నలిస్టులకు కోట్ల రూపాయల విలువైన భూములను ఇళ్ల స్థలాల పేరుతో రాజశేఖర రెడ్డి రాసివ్వడు. అందుకే వీళ్లలో చాలా మంది రాజశేఖర రెడ్డి ఉండగా జై తెలంగాణ అని పలకడానికే వణికిపోయారు. ఇక రెండవ కారణం, వీళ్లలో కొంతమంది గతంలో ఈనాడు పత్రికలో పనిచేశారు. ఈనాడు పత్రిక రామోజీరావు గారి ఆలోచనల ప్రకారం నడుస్తుంది. ఈ ఎర్ర జర్నలిస్టుల మాటకు విలువ ఉండేది కాదు. అలాగే రామోజీరావు ఎదుగుదల వీళ్ళకి మింగుడు పడేది కాదు. వైఎస్ఆర్ రామోజీరావుని ఇబ్బంది పెట్టాడు కాబట్టి వైఎస్ఆర్ మీద ప్రేమ పెరిగింది. మూడవ కారణం ఏమిటంటే ఈనాడుకి పోటీగా దాసరి ఉదయం పత్రికను ప్రారంభించారు. ఉదయం పత్రిక స్టార్ట్ చేశాక దాసరి గారికి వరుసగా 9 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీనితో దాసరి ఆర్థికంగా ఇబ్బందులో పడ్డారు. లిక్కర్ వ్యాపారం చేసే మాగుంట సుబ్బరామిరెడ్డి ఉదయం పత్రికకి అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి మద్య నిషేధం అమలు చేయడంతో ఉదయంకి ఫండింగ్ ఆగిపోయింది. ఉదయం మూతపడిపోయింది. ఉదయంను దెబ్బ కొట్టేందుకే రామోజీరావు మద్య నిషేధ ఉద్యమాన్ని ప్రోత్సహించారని ఈ జర్నలిస్టుల అభిప్రాయం. అందుకే వాళ్ళకి రామోజీరావు అంటే కోపం. ఆ కోపం జగన్ మీద ప్రేమగా మారింది. ఇక నాలుగవ కారణం, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకున్న డబ్బుతో సాక్షి పత్రిక పెట్టిన జగన్ రాష్ట్రంలో ఉన్న మంచి జర్నలిస్టులకు సాక్షిలోనికి ఆకర్షించేందుకు జీతాలు విపరీతంగా పెంచేశాడు. దీంతో రాష్ట్రాన్ని దోచుకుంటే దోచుకున్నాడు, మాకు మంచి జీతం ఇచ్చాడు కదా అని స్వార్థ బుద్ధితో ఆలోచించే జర్నలిస్టులు కొందరు జగన్ కి జై కొట్టడం మొదలుపెట్టారు. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసినా మాకు పర్లేదు, రాష్ట్రాన్ని దోచుకున్నా మాకు పర్వాలేదు, మాకు జీతాలు పెంచాడు, రామోజీరావుని ఇబ్బంది పెట్టాడు కాబట్టి మేము జగన్ కి నిస్సిగ్గుగా జై కొడతాం అని వీళ్ళని ఎర్ర జర్నలిస్టులు కాదు ఎర్నలిస్టులు అనాలేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.